Friends, today's NRI Samai program from Los Angeles brought to you commercial free by listeners like you. Your generous donations make possible for us to stay commercial free, and today's show is pre-recorded. If you have a question for the guest, please send an email to nrisamai@gmail.com. We will follow up with the guest and find the answer for you. Thank you for your support. హలో ఆల్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ సమయ్. నేను మీ హోస్ట్ శిరీష. గంటకు దాదాపు 900 చపాతీలు, సులువుగా కూరగాయలు తరిగే మెషిన్, అతి తక్కువ విద్యుత్తుతో తిరిగే ఫ్యాన్, ఇలాంటి ఎన్నో అద్భుతమైన యంత్రాలను కనుగొన్న అద్దంకి జయేశ్వరరావు గారు ఈరోజు మన మధ్య ఉన్నారు. ఎన్ఆర్ఐ సమయ్కి స్వాగతం అండి ఏజే రావు గారు. థ్యాంక్ యూ అండి. ముందుగా మీ గురించి మాకు వివరిస్తారా, మీ పరిచయం ఇస్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నా పేరు ఏజే రావు అండి. పూర్తి పేరు అద్దంకి జయేశ్వరరావు అండి. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం అది, ఆంధ్రప్రదేశ్లో. అక్కడి నుంచి హైదరాబాద్లో వచ్చి జాబ్ రీత్యా వచ్చి అక్కడే ఉంటున్నాం ప్రస్తుతానికి. ఓకే, మీకు ఈ యంత్రాలను కనిపెట్టడానికి ఎలా ఆసక్తి కలిగింది? ఇది పల్లె సూచనలో ఒక వాలంటీరు సుకుమార్ అనే ఒక అతను కలిశాడు అనమాట. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఒక మిషన్ రెడీమేడ్ది పూనా నుంచి తెప్పించారు, ఆటోమేటిక్ చపాతీ యంత్రం అని. అది తెచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అంటే దానిలో కొన్ని లోటుపాట్లు ఉండడం వల్ల సరిగా క్లిక్ కాలేదు. దాంతో మార్కెట్లో ఆన్లైన్లో తెప్పించాం కాబట్టి అది ఫెయిల్యూర్ అని చెప్పేసి మనం ఏదైనా మంచిగా చేయగలుగుతామా అని అడిగారు. సరే చేసేద్దాం, దాన్ని ఏమి ఇది కాదని చెప్పేసి అన్నాను అనమాట. చేసిన తర్వాత అది బాగా క్లిక్ అయిందనమాట. అంటే మల్టీగా మార్కెట్లో దానికి అనుగుణంగా లేదనమాట. మార్కెట్కు అనుగుణంగా మేము దాన్ని రూపొందించి ఈ తయారు చేసిన తర్వాత వీళ్ళకి మంచి మార్కెట్ ఊపు అందుకుందనమాట ఈ మిషనరీ ఇవన్నీ. అలా జరగడం వల్ల వీళ్ళు ఇప్పుడు మంచిగా డెవలప్ అయ్యి మంచి మార్కెటింగ్ జరుగుతూ మంచి ప్రాఫిట్లు పొందుతున్నారన్నమాట. అలా జరిగిందండి. మీరు మొట్టమొదట ఈ మిషన్ కనిపెట్టారా, దీనికి ముందే మీరు స్టార్ట్ చేశారా ఇలాంటి కనిపెట్టడం? లేదు, దీనికి ముందు అంటే వేరే వేరే చాలా ఉన్నాయండి. అంటే మొట్టమొదటిగా నేను చేసింది కన్స్ట్రక్షన్ రంగానికి, నిర్మాణ రంగానికి సంబంధించి ఒక టూల్ తయారు చేశాను. కాకపోతే దాన్ని మొత్తం తయారు చేసి ఇంకా మార్కెట్లో విడుదలవుతుందనగా కొన్ని ఆర్థిక సమస్యల వల్ల అది ఆగిపోయింది. దానికి పేటెంట్ కూడా తీసుకున్నాను, డిజైన్ పేటెంట్. ఇక దాని తర్వాత ఒక సీలింగ్ ఫ్యాన్ని తయారు చేశాను, తక్కువ కరెంటుతో పనిచేసే విధంగా. అది కూడా జస్ట్ ఓన్లీ ప్రోటో చేసి అలా ఉంచానమాట. దాని ద్వారా అది పేపర్లో న్యూస్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారి వాళ్ళ పెద్దమ్మ కూతురు ఒక ఆమె ఈ వెజిటబుల్ కట్టర్ చేయాలని అనిందనమాట. అంటే దాన్ని కూడా చేసి ఇచ్చాను ఆమెకి. దాన్ని చేసిన తర్వాతనే దీన్ని చేశాను. ఇలాగా ఒకతను పరిచయం అయ్యి ఇలా చేయాలి అని అన్నారన్నమాట. అప్పుడు చేశాను అన్నమాట అండి. ఇంకా ఉన్నాయి నా దగ్గర షూ పాలిషింగ్ మిషన్ డొమెస్టిక్ అని, ఇలా కాఫీ టీ వార్మర్ అని ఇలా చేశానండి ఐటమ్స్. ఓకే, అంటే మీకు అందరిలాగా ఉద్యోగం చేయాలని అనిపించలేదా? మీరు ఇవి ఎలా స్టార్ట్ చేశారు? మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా? లేదండి, నేను కొన్ని చూస్తే దాన్ని ఇమాజినేషన్ ద్వారా నేను కొన్ని గెస్ చేయగలుగుతాను. గెస్సింగ్ నాకు చిన్నప్పటి నుంచే ఇన్నోవేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా చిన్న వయసు నుంచే నేను ఏదో సాధించాలి, ఏదో ఒకటి కనిపెట్టాలి, ఏదో తయారు చేయాలి, స్వతహాగా డిఫరెంట్గా నాకంటూ నేను గుర్తింపు ఇది తీసుకొచ్చుకోవాలి నాకు నేనుగా అన్నటువంటి ఒక ఆలోచనతో చిన్నప్పటి నుంచే ఇలాంటి వాటి మీద ఎగ్జాంపుల్ అప్పట్లో ₹1 చేతికి ఇస్తే అది నేను కొనుక్కోకుండా వీటికి ఖర్చు పెట్టి ఏదో ఒకటి తయారు చేస్తుండేవాడిని అనమాట. అలా కనుగొంటూ చేస్తుండేవాడిని. ఏదో అడపదడప చిన్న చిన్న సందేహాలు వస్తే ఎక్కడైనా బయట తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని. నేను కొన్నాళ్ళ పాటు అంటే ఒక 20 సంవత్సరాలు నిర్మాణ రంగంలో మల్టీనేషనల్ కంపెనీస్లో చాలా చోట్ల పనిచేశానండి. అంటే దాదాపు 2012 వరకు నిర్మాణ రంగంలో పనిచేశాను. ఆ తర్వాత ఉన్న స్కిల్స్ అవి ఎప్పటి నుంచో ఉన్న ఆలోచనలు డిస్ట్రాయ్ అయిపోతాయి ఎందుకు అని చెప్పేసి దాన్ని అనుకోకుండా నాకు ఈ ఉద్యోగం ఎక్కువగా నార్త్ ఇండియాలో వచ్చేదనమాట. అక్కడ ఫుడ్ పడక మానేశాను. మంచి శాలరీ కూడా ఇచ్చేవాళ్ళు, నాకు మంచి కన్వీనియన్స్లు అన్నీ బాగా ఉండేవి. కానీ ఆ ఫుడ్ కారణంగా నేను జాబ్ మానేసి ఈ ఇన్నోవేషన్స్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 2012 తర్వాత నుంచి ఇలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట చాలా ఇన్నోవేషన్స్. ఓకే,
మీరు తయారు చేసిన రోటీ మేకర్ గురించి ఒకసారి చెప్తారా? ఎన్ని రోజులు పట్టింది అది తయారు చేయడానికి? ఎంత ఖర్చు అయింది మీకు? అంటే ఇది ఆరంభంలో చేసినప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువనే అయిందండి. అంటే ఆరంభం మాకు టైం కూడా దాదాపు 5 నుంచి 6 నెలలు పట్టింది. ఇప్పుడు వచ్చేసి మాకు మొత్తం ఇది సెట్ చేయడానికి 2 నుంచి 3 నెలలే సరిపోద్దండి. ఖర్చు మొదట్లో వీళ్ళకి చేసినప్పుడు దాదాపు 16 లక్షల దాకా వచ్చిందండి. అంటే R&Dతో సహా కలిపి చెప్తున్నాను. సో ఇప్పుడు R&D అంటూ ఏం లేదు, ఎందుకంటే అంతా డిజైన్ ఒక స్థితికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అంత అమౌంట్ పట్టదు. మొత్తం అంతా విత్ ఏది ఒక స్పూన్ దగ్గర నుంచి ఒక సెటప్ మొత్తం తయారు చేయడానికి 10 lakhs దాకా అవుతుందండి. మిషనరీ, ట్రైనింగు ఇవన్నీ కూడా అందులోనే ఇంక్లూడ్ అవుతాయన్నమాట. ఈ ఫుడ్ డిజైన్ సంబంధించి కూడా మేమే ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఇది ఎలా కలుపుకోవాలి, ఎలా చేస్తే మనకు మార్కెట్లో బాగుంటుంది, మార్కెట్లో కస్టమర్లకు మనం ఎలా ఇవ్వాలి అన్న గైడెన్స్తో సహా మేమే ఇస్తుంటాం అనమాట. ఓకే, ఎలా ఉందండి స్పందన? మీరు ఎన్ని అమ్మగలిగారు ఇప్పుడు దాకా? అంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఒక సెటప్ వాళ్ళకి ఎవరైతే నాతో టైఅప్ అయ్యారో వాళ్ళకి చేసి ఇచ్చాను. సో అందులో ఒక మిషన్ వచ్చేసి ఇంకొక మిషన్ వీళ్ళు ఒక కేర్ హాస్పిటల్ వాళ్ళకి తయారు చేసి వాళ్ళు కావాలన్నారు. వాళ్ళకి కూడా ఒక మిషన్, అది ప్రెస్సింగ్ ఏదైతే చేస్తున్నారో మీరు వీడియోలో చూసినటువంటి ఒక ప్రెస్సింగ్ మిషను, ఒక లేడీ ఎక్కువసేపు కూర్చొని చేసినటువంటి మిషను కేర్ హాస్పిటల్కి ఇచ్చాము. సో మీరు హాల్లో చూసినటువంటి పెద్ద హైట్లో ఉన్న మిషన్ వచ్చేసి అది వాళ్ళకి సంబంధించింది అనమాట. ఇలా జరిగిందండి. ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వేరే వాళ్ళు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇది పెట్టలేనా దీంతోనే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ మార్చి ఎండింగ్ అవ్వడం వల్ల, ఈ ఫైనాన్షియల్ ఇయర్ వల్ల బడ్జెట్స్ కొద్దిగా ప్రాబ్లం ఉంటున్నాయనేసి కాస్త వెనకాడుతున్నారు అన్నమాట. మరి మిగిలినవి అంటే కూరగాయలు తరిగే మెషిన్ ఉంది, ఇంకా ఫ్యాన్ ఉంది, సో ఇవి కూడా ఇలానే తయారు చేసి ఇస్తున్నారా అందరికి? లేదు, ఇవి చేయడం కుదరలేదండి. ఎందుకంటే ఇదంతా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అది పెట్టాలండి. దానికి కొంచెం భారీ ఖర్చుతో అవుతుందన్నమాట. సో ఇది కొంచెం తక్కువ ఖర్చుతో అవుతుంది కాబట్టి అదంతా ఇప్పుడు ఫ్యాన్ అన్నా కూడా దాదాపు 25 లక్షల దాకా అవసరం ఉంటుందండి. 20 నుండి 25 లక్షలు అవసరం ఉంటుంది. సో కూరగాయల దానికి కూడా 25 నుండి 30 లక్షల దాకా అవసరం ఉంటుంది అనమాట మిషన్. అదంటే ఒక ఎస్టాబ్లిష్ ఇనిషియల్గా ఖర్చు అయ్యేది అనమాట. సో అందులోనే మనకు ఒక 5-6 వేల పీసులు తయారు కూడా చేయొచ్చు అనమాట ఆ అమౌంట్లోనే. సో ఇది కొద్దిగా భారీ పెట్టుబడి అవ్వడం వల్ల కాస్త ఆగి ఉన్నాయన్నమాట. అదే రకంగా నేను ఒక షూ పాలిషింగ్ మిషన్ కూడా ఒక ప్రోటో తయారు చేశానండి. అంటే చాలా చోట్ల ఈ యొక్క మిషన్స్ లేవు, ఎక్కడ కూడా ఈ డొమెస్టికల్గా యూజ్లో చేసుకునేటట్టుగా లేవు అనమాట ఈ షూ పాలిషింగ్ మిషన్స్. చిన్న చిన్న మనకు ఇళ్లలో పిల్లలు పెద్దలకి అవసరం ఉంటుంది. ఇప్పుడు అదే బయట చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. సో మిషన్స్ షూ పాలిషింగ్ కోసం అంటే కార్పొరేట్ ఆఫీసులో, నెక్స్ట్ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్లో మాత్రమే ఉంటాయన్నమాట. అందుకని ఇది కూడా తయారు చేశాను. ఇంకా ఉన్నాయండి ఇలాగా చేయాల్సినవి, చేసినవి అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ ప్రోటో దశలో ఉన్నాయి, కానీ ఎక్కువగా మూవ్మెంట్ అయ్యే అవకాశం నాకు ఇప్పట్లో కనిపిస్తున్నది. ఈ యొక్క మల్టీ రోటీ సెటప్ అనేది చాలామంది ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అదే విషయం. చాలా బాగుందండి. మరి మీరు గవర్నమెంట్ వాళ్ళు చిన్న తరహా పరిశ్రమలకి పథకాలు అవి ఇస్తూ ఉంటారు కదా, వాటిని ఏమైనా ఉపయోగించారా? ఎవరితోనైనా సంప్రదించారా? అది పేరుకు మాత్రమే ఉంటాయండి ఆ గవర్నమెంట్ పథకాలు అవన్నీ. దానికంటే హైలీ రికమెండేషన్స్ ఉండాలండి, పొలిటికల్గా కానీ లేదంటే ఆ యొక్క బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్తో మాత్రమే పని జరుగుతుందండి. డైరెక్ట్గా వెళ్తే దానికి 1.25 లక్ష షూరిటీలు ఇవన్నీ కావాలండి. ఆ షూరిటీలు అంటే మన కొలాటరల్ టైప్లో దాన్ని బేస్ చేసుకుని ఇస్తారు, కానీ ఒక దీన్ని నమ్మి ఇవ్వడం అనేది జరగడం లేదండి. ఇది ఇలాంటి వాటిని నేనే కాదు చాలామంది ఉన్నారు, కానీ అలా ఇవ్వట్లేదు. ఆల్రెడీ అది కూడా చాలామంది ట్రై చేసి చూశాను. అదంతా ఇన్ఫ్లుయెన్స్తోనూ ఖర్చుతో కూడిన పని అండి. మరి మీరు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు? ముందు అంటే ఇప్పుడు ఈ రోటీ మేకప్స్ అనేది ప్రస్తుతానికి పేపర్లో యాడ్ ఇచ్చానండి. చాలామంది దానికి రియాక్ట్ అవుతున్నారు. సో దగ్గరలోనే మాకు అప్రోచ్ అవుతూ ఉంటున్నాం. సో అలాగా ఈ ఒకదాన్ని చేసుకుంటే కొంచెం ఫైనాన్షియల్గా సర్దుబాటు జరుగుతాయి. అట్లా కొద్దిగా చేసుకుంటూ వెళ్తే ఆ అమౌంట్ని పెట్టుకొని ఇంకో దానిలోకి అలా జంప్ అది చేయాలని, అభివృద్ధి చేయాలనుకుంటున్నాను నేను. ఓకే. అండ్ ఎవరైనా మీరు దగ్గర ఈ మిషన్స్ని కొనాలనుకుంటే మీరు ఎన్ని రోజుల్లో తయారు చేయగలరు అండ్ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? మిషనరీ వరకు ఒకటే అని కాదండి. ఇప్పుడు చాలామంది చేస్తున్నది ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్లో మిషన్ అంటే మిషన్ ఇచ్చేస్తారు, అంతటితో వదిలేసుకుంటారు. కానీ మేము అలా కాదండి. మిషను దానికి ఇంక్లూడింగ్ ఆ యొక్క సెటప్ రన్ చేయడానికి ఏమేమి అవసరం ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ ఒకటి కావాలి, ఒక స్టవ్ కావాలి, దానికి ట్రేస్ కావాలి, ఇలాగా చాలా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఒక స్పూన్ దగ్గర నుంచి కస్టమర్కి బయట కొనే పని లేకుండా మొత్తం ఒక సెటప్ మేము 10 lakhs లోపు అరేంజ్ చేస్తున్నాం అనమాట. మిషనరీ, ట్రైనింగ్, మళ్ళీ దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మేమే ఇస్తున్నాం అనమాట.
ఇవంతా 10 lakhs వరకు అవుతుందండి. మిషనరీ అంటే దాదాపు 6.5-7 లక్షల దాకా అవుతుంది. ఈ ఫ్రిడ్జ్ తర్వాత ఇలాంటి మిస్లేనియస్ ఐటమ్స్, మరి స్టేషనరీ, స్పేర్ పార్ట్స్, ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా కన్జ్యూమబుల్ ఐటమ్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. దానికి మొత్తం ఒక సెటప్. అరే మళ్ళీ నాకు ఇంత ఖర్చు పడింది, మళ్ళీ నేను ఇది కొనాలి అనే ఆలోచన కలగ అవకాశం లేకుండా వాళ్ళు జస్ట్ అలా వచ్చేసి కలుపుకొని మార్కెట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది తయారు చేయడానికి మొత్తము 2 నుంచి 3 నెలల లోపు మ్యాక్సిమం సెట్ అయిపోద్దండి. దగ్గరగా ఉండి మేము వారం 10 రోజులు ట్రైనింగ్ కూడా ఇస్తామన్నమాట వాళ్ళకి. ఇది ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మొత్తం A to Z ట్రైనింగ్ మేమే ఇస్తుంటాం అనమాట. దానికి సలహా, దానికి అసిస్టెన్సీ అంతా. ఓకే, మిమ్మల్ని సంప్రదించాలంటే మీ వివరాలు తెలియజేస్తారా? మీ ఫోన్ నంబర్, అడ్రస్, మీరు ఎక్కడ ఉంటారు అన్నీ. నేను హైదరాబాదు బాలానగర్లో ఉంటానండి. నా యొక్క ఫోన్ నంబరు 9700945435 ఇదండి నా నంబరు. నా మెయిల్ ఐడి manikanta.aj@gmail.com. తర్వాత మా వెబ్సైట్లు కూడా ఉన్నాయి. www.facebook.com/ మా పూర్మెన్ ఇన్నోవేషన్స్ అని సంప్రదించిన దొరుకుతుంది. నెక్స్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మల్టీ రూట్ సెటప్ అంటే మా యొక్క వెబ్సైట్ కూడా వస్తుంది, అందులో కూడా వస్తుంది. అదేవిధంగా www.foremeninnovations.com ఇలా కూడా ఆ వెబ్సైట్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవస్తుంది. ఓకే అండి, మీ గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాంటి మరెన్నో తయారు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి, కృతజ్ఞతలు. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము చెప్పడం అంటే ఈ ఇన్నోవేషన్ సంబంధించి ఈ అభివృద్ధిలో గవర్నమెంట్లో ఏదో పేరుకు వేస్తున్నారు, కానీ దీనికి కరెక్ట్గా ఆచరణలోకి వచ్చేటటువంటి పథకాలని ఏదైనా రూపొందిస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. లేదు ఇన్నోవేటర్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దీన్ని ఎంకరేజ్ చేసినా కూడా సరిపోద్దండి. గవర్నమెంటే చేయాలనే కాదు, వాళ్ళు తగిన సహకారం పార్టీకోశాలు దాని కష్టాన్ని అర్థం చేసుకొని ముందుకు రాగలిగి ధైర్యం చేసి ముందుకు రాగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే ఈ షో వింటున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. Friends, if you liked today's show, please go to youtube.com/NRI Samay and click on the subscribe button. You will get notified every time we publish a new show. And you can also like us on our social media sites like Facebook, Twitter, and Google+.